బట్టి విక్రమార్క వల్ల తెలంగాణ పరువు పోయింది. తెలంగాణ ఆస్తులు పోతున్నాయి. కాంట్రాక్టర్లు బిచ్చమెత్తుకుంటున్నారు. ఈయన పైసలు ఈయన పెళ్ళాం అంటే సారీ వీళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వీళ్ళ భార్య వాళ్ళ అమ్మ ఇంట్ల తల్లిగారు ఈయన అత్తగారి ఇంట్లో ఐటీ రైడ్స్ అయినాయి. నీకు దమ్ము ఉంటే ఐటీ రైడ్స్ ఎందుకు అయినాయో బట్టి విక్రమార్క అని చెప్పమాను. ఈడ దోచుకోవాలి పోయి హర్యానాలో గురుగాంలో పోయి పైసలు పెట్టాలి. గురుగాంలో పోయి పైసలు పెట్టాలి. అత్తగారింట్లో పోయి పైసలు నక్కి నక్కి దాచుకోవాలి. మళ్ళీ నేను వైఎస్ఆర్ లాగా వైఎస్ఆర్ అనుచరుణ్ణి వైఎస్ఆర్ మార్కు వైఎస్ఆర్ ఎట్లా చెప్తా అట్లింటా వైఎస్ఆర్ లాగా పంచగట్టగానే బట్టి విక్రమార్క గారు వైఎస్ఆర్ లాగా పంచగట్టగానే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయిపోరు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలి గోటికి కూడా మీ కాంగ్రెస్ నాయకులు ఎవరు పనికి రారు. ఇది రాసి పెట్టుకోండి. వైఎస్ఆర్ ఇస్ అ వైఎస్ఆర్ అంతే. ఓకే, ఆయనలాగా పంచగట్టగానే ఆ తేజస్సు నాలోకి వచ్చేస్తుంది, ఆయన ఆత్మ నాలోకి వచ్చేస్తుంది అనుకోవద్దు. ఆయన ఒక మార్క్ క్రియేట్ చేసిండు. ఆయన ఒక మార్క్. వైఎస్ఆర్ అంటే ఒక ఆరోగ్యశ్రీ కనబడుతుంది. ఆఖరికి ఆరోగ్యశ్రీ కూడా చక్కగా ఇవ్వలేనటువంటి జీవితాలు మీ కాంగ్రెస్ పార్టీవి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత మంచి గొప్ప పథకం తీసుకొస్తే దాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా ఆపలే. కొన్ని రోజులు ఆపింది, తర్వాత ఆపలే, కొనసాగించారు. కానీ మీరు ఇదే ఆరోగ్యశ్రీ ఆంధ్రాలో అద్భుతంగా నడుస్తాం. అద్భుతంగా డెలివరీలకు కూడా ఆరోగ్యశ్రీని వాడుతూ ఉన్నారు, మందులకి కూడా ఆరోగ్యశ్రీని వాడుతూ ఉన్నారు. కానీ మీ ఆరోగ్యశ్రీ తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీని బోర్డు తిప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. మీ నాయకుడు ప్రజలలో గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలనే కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసింది. ఇక 6 గ్యారెంటీలు పట్టించుకుంటుందా? ఇక పోతే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆయన దూది పెట్టుకొని అట్లా ఇట్లా తిరుగుడు తప్ప చేసేది ఏం లేదు. ఆఖరికి ఆయన నమ్ముకున్న పురోహితులకు కూడా చేయడానికి శాత కాదు. ఆ సరస్వతి యాప్ అంటాడు, పక్కన బీప్ అంటారు. ఆ సరస్వతి యాప్లో కోట్లు కొల్లగొట్టిరు. అది ఇప్పటి వరకు వెబ్సైట్లో పనిచేయదు. అరే తెలంగాణ వెబ్సైట్లు పనిచేస్తలేవు రబ్బాయి. తెలంగాణలో వెబ్సైట్లు పనిచేస్తలేవు, హ్యాక్ చేసిర్రు. మరి ఐటీ శాఖ ఏం చేస్తుంది? సైబర్ క్రైమ్ ఏం చేస్తుంది? ఎండోన్మెంట్లో ఎవడో వాడుతుండ ఎండోన్మెంట్ని తీసుకుపోయి వెబ్సైటు. తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లో కొండి హ్యాక్ అయినాయా లేవా? ఐటీ శాఖ ఏం చేస్తాను? శ్రీధర్ బాబు ఏం చేస్తాడు? మాట్లాడితే మళ్ళీ ఐటీ అని మాట్లాడతాడు. ఆ 4th సిటీలో దోచుకొనికి తయారయ్యాడు. ఎవరెవరు దోచుకుంటుర్రు? శ్రీధర్ బాబు, కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి, తర్వాత మన ఎవరు ఈయన బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి అనగానే ఈడ రేవంత్ రెడ్డి అంటేనే రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, జగదీష్ రెడ్డి, ఓకే, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, వీళ్ళందరూ ఆడ బ్యాచ్ 4th సిటీ బ్యాచ్, ఫ్యూచర్ సిటీ 4th సిటీ బ్యాచ్ అన్నట్టు. వీళ్ళందరూ కలిసి దాచుకుంటున్నారు. ఇది 2025లో జరిగింది. దీన్ని ఏం చేస్తుర్రు? కంపెనీలకు బేరం పెడుతురు. ఇగో మా దగ్గర ఈ ల్యాండ్ ఉంది, నువ్వు తీసుకో అని చెప్పి పైసలు మూట కట్టుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నిరూపిస్తారని సాక్ష్యాలతోటి. వెయిట్ అండ్ సీ అంతే. 2026లో ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించకపోతే నా పేరు శ్రావ్య అనే కాదు.